డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం సుందరం రెడ్డి గారు. సార్, మార్కెట్లో నిఫ్టీ 50ని బీట్ చేస్తూ అట్ ది సేమ్ టైం వాలటాలిటీ తక్కువ ఉండే ఇండెక్స్ ఏదైనా ఉందా మనకి మార్కెట్లో కరెంట్లీ? ఎక్కువ మంది మార్కెట్కి దూరంగా ఉండేది వాలటాలిటీకే దూరంగా ఉంటారండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటేనే వాలటాలిటీ అంటే పైకి వెళ్తే పర్వాలేదు కానీ డౌన్కి వెళ్తే ఎవరికైనా పెయినే అది. సో కాబట్టి ఈ అసెట్ క్లాస్కి వేరే అసెట్ క్లాస్తో కంపేర్ చేసినప్పుడు మోర్ స్వింగ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. దానివల్ల దూరంగా వెళ్ళిపోతుంటారు. ఎందుకు ఇంటర్డేలో లాస్ అవుతుంటారంటే ఈ టూ మచ్ స్వింగ్స్ తోటి అనమాట. ఇప్పుడు లెస్ వాలటాలిటీ ఉన్న ప్రొడక్ట్ అనుకోండి, అందరికీ అది అసెప్టబుల్లే కదా. అందుకని నిఫ్టీతో కంపేర్ చేసిన లార్జ్ క్యాప్ స్టాక్స్తో అంటే 100తో కంపేర్ చేసిన లెస్ వాలటాలిటీ ఉండి అంతకంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్స్ రీసెంట్గా డెవలప్ అయింది అనమాట. వాటిని నిఫ్టీ 100 లో వాలటాలిటీ 30 ఇండెక్స్ అంటారు వాటిని. ఓకే, ఈ మధ్యకాలం బాగా పాపులర్ అవుతుంది లార్జ్ క్యాప్ వాళ్ళకి. అందుకని లాస్ట్ ఇయర్ 1 ఇయర్లోనే బ్యాంకుల్లో 18 లక్షల కోట్లు పెట్టారు. వాళ్ళందరికీ స్టాక్ మార్కెట్ అంటే భయమే, అందుకని పెట్టారు. తక్కువ రిటర్న్స్ అని వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ ఎందుకు అంటే, ఒకటి బ్యాంకులో పెడితే 100% ప్రొడక్షన్ వస్తుంది. ఎవరికైనా వెల్త్ ప్రొడక్షన్ కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్ జోలు వెళ్ళొచ్చు. రెండోది, స్టాక్ మార్కెట్లో పెట్టామనుకోండి ఉండేపోవచ్చు, నాలెడ్జ్ లేకుండా పెట్టినా అది ఉండేపోవచ్చు. వాళ్ళు వాలటాలిటీ ఎక్కువ కాబట్టి భయం అనమాట. స్టాక్ మార్కెట్లో అలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది, తక్కువ వాలటాలిటీతో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు అనే ప్రోడక్ట్ ఉంది తెలిసింది అనుకోండి. అందులో కొంత డబ్బుని ఈ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నిఫ్టీ లేదా లార్జ్ క్యాప్ 100 మనం తీసుకున్నట్లయితే 5 years పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా 7 years పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా యావరేజ్ రిటర్న్స్ 13 దాకా వస్తుంది. బట్ ఇది తీసుకున్నారు అనుకోండి ఆల్మోస్ట్ 14% దాకా వస్తుంది. అంటే దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువగా 2% దాకా వస్తుంది అనమాట. అండ్ మ్యూచువల్ ఫండ్స్ని లాంగ్ టర్మ్లో అయినా షార్ట్ టర్మ్లో అయినా అంటే 90% సినారీలో ఇది బీట్ చేస్తుంది అనమాట. అందుకని యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసిన అండ్ నిఫ్టీతో కంపేర్ చేసిన, నిఫ్టీ 100తో కంపేర్ చేసిన ఈ వాలటాలిటీ 30 అనేది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. అందుకని అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మార్కెట్ పడేటప్పుడు కనుక అన్నిటికంటే లీస్ట్ పడే ప్రొడక్ట్స్ ఏంటంటే లో వాలటాలిటీ ఉన్న స్టాక్స్. అందుకని వీళ్ళు లార్జ్ క్యాప్ అంటేనే స్టేబుల్ బిజినెస్ మోడల్. అందులో ఉన్న బెస్ట్ లో వాలటాలిటీ స్కోర్ బేస్గా తీసుకుని 30 స్టాక్స్ పోర్ట్ఫోలియో అనమాట ఇది. కాబట్టి మార్కెట్లో వాలటాలిటీ ఉండి డౌన్ సైడ్ రిస్క్ ఉంది నాకు వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ అనమాట. ఈ మధ్యకాలంలో ఈ ఈటీఎఫ్స్ కావచ్చు లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఎక్కువ ఎయిమ్స్లో ఆఫర్ చేస్తున్న ప్రొడక్ట్ ఇది అనమాట. డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కువ మందికి ఇది నిఫ్టీ 100కి అంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఒక సీరియస్ ఛాలెంజర్ ప్రొడక్ట్ లాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే దీంట్లో ఉన్న బీట్ ఏంటంటే లో వాలటాలిటీ కాబట్టి ఎవరైనా వాలటాలిటీని టాలరేట్ చేయలేము, మార్కెట్కి దూరంగా ఉంటుంది ఒకే ఒక రీజన్ వాలటాలిటీ అన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ సూట్ అవుతుంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఎలాంటి విషయాలు దీన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి అంత లో వాలటాలిటీలో ఉంటూనే బీట్ చేసే స్కోప్ దీనికి ఇవ్వడానికి గల కారణం? బికాజ్ లో బీటా అనమాట. ఇందులో ఉన్న స్టాక్స్ అన్ని లో బీటా అనమాట. అంటే మార్కెట్కి రెస్పాండ్ అవ్వవు, మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్గా రెస్పాండ్ అవ్వవు. మామూలుగా ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ వచ్చామంటే స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఏటీఆర్ అంటే యావరేజ్ 2 రేంజ్. ఒక ఎసెట్ ఎంత మూవ్ అవుద్ది, అరగంటకు కావచ్చు, పావుగంటకు కావచ్చు, గంటకు కావచ్చు, డైలీ కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, అది ఎంత మూవ్ అయ్యే కెపాసిటీ ఉందో మనకు తెలిసేది ఏటీఆర్ అనమాట. రెండోది, యావరేజ్ ఏటీఆర్ కంటే ఎక్కువ మూవ్ అవుతుంటే దాన్ని మనం వాలటాలిటీ అంటాం. అంటే అది ఎక్కువ మూవ్ అవుతుంది అనమాట, దాన్ని వాలటాలిటీ అంటాం. తక్కువ మూవ్ అవుతుంది అనుకో దాన్ని నేరో రేంజ్ అంటారు. ఇలా కాకుండా ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ ఎక్కువ మూవ్ అవుతుంది అనుకోండి దాన్ని బీటా అంటారు. ఎక్కువ మూవ్ అవుతుంది అంటే హై బీటా, తక్కువ మూవ్ అయితే లో బీటా అనమాట. అందుకని మీరు స్టాక్ మార్కెట్ జోలు వచ్చారంటే లో బీటా అంటే ఏంటి, హై బీటా అంటే ఏంటి, వాలటాలిటీ అంటే ఏంటి, నేరో రేంజ్ అంటే ఏంటి, ఏటీఆర్ అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు డీల్ చేస్తున్న ప్రోడక్ట్కి అది టూ మచ్ వాలటాలిటీ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి. అందుకని మీకు మార్కెట్ గురించి ఏం తెలియదు అనుకోండి, మీరు పడితేనే భయం అంతే, మార్కెట్ గురించి ఏం తెలియదు అంటే. అందుకని అది పడితే ఎక్కువ పడకుండా ఉండే ప్రోడక్ట్ అయితే బాగుంటుంది కదా. అందుకని లో వాలటాలిటీ ఎప్పుడు కూడా డౌన్ సైడ్ మార్కెట్లో ఉన్నప్పుడు లీస్ట్ పడే ప్రొడక్ట్ అనమాట. ఇది లీస్ట్ పడే స్టాక్స్ అనమాట, వాటిని లో వాలటాలిటీ అంటారు. ఇవేంటంటే లెస్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంటాయి ఓవరాల్ మార్కెట్తో పోల్చుకున్నప్పుడు, లెస్ స్టాండర్డ్ డీవియేషన్ అనమాట ఇది. అందుకని ఈ ప్రొడక్ట్ భయస్తులకి మార్కెట్ ఎక్కువ పడకుండా ఉండాలి అనుకున్న వాళ్ళకి బాగా సూట్ అయ్యే ప్రొడక్ట్ అనమాట. కాబట్టి ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రొడక్ట్ తక్కువ షేక్ అవుద్ది అనమాట. అండ్ డౌన్ సైడ్ మార్కెట్లో ఇది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట హిస్టారికల్గా. అంటే మార్కెట్లో ఈ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నప్పుడు ఏది క్వాలిటీ కావచ్చు, మూమెంటం కావచ్చు, లేదా వాల్యూ కావచ్చు, అల్ఫా కావచ్చు, ఓకే,
బీటా కావచ్చు, వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు ఏంటంటే తక్కువ డౌన్ సైడ్ రిస్క్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే లో వాలటిలిటీ స్టాక్స్. అందుకని టాప్ 100లో ఉన్న లో వాలటిలిటీ ఒక 30 స్టాక్స్ని ఒక పోర్ట్ఫోలియోగా మనకు ఆఫర్ చేస్తున్నారు దీంట్లో. సో డెఫినెట్గా నీకు లార్జ్ క్యాప్ అంటేనే అందరు లైక్ చేస్తారు, ప్లస్ లో వాలటిలిటీ అంటే డౌన్ సైడ్ రిస్క్ తగ్గిద్ది అనమాట ఆటోమేటిక్గా. సో న్యాచురల్గా ఈ ప్యాక్ అందరికీ పనికి వస్తుంది. బట్ కొన్ని సినారియోలో సార్ మార్కెట్లో అంటే లార్జ్ క్యాప్లో ఉన్న కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టడీ అయిపోతుంటాయి, అంటే లో ఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. Yeah. ఇక్కడ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందంటారా? ఇందులో ఫ్యాక్టర్ కేవలం తక్కువ స్టాండర్డ్ డీవియేషన్తో మోతున్న స్టాక్ లిస్ట్ గ్యాదర్ చేస్తారు తప్ప రిటర్న్స్ గ్యారెంటీ ఇవ్వరు. కానీ నిఫ్టీ 50తో పోల్చుకుంటే 10 years, 7 years, 5 years, 1 year పాయింట్ ఆఫ్ లో లార్జ్ క్యాప్ 100తో ఇండెక్స్తో పోల్చుకున్న 10 years, 7 years, 1 year. లార్జ్ క్యాప్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్న 10 years, 5 years ఇది బెస్ట్ రిటర్న్స్ వస్తుంది. కాబట్టి నువ్వు ప్రూవ్ చేయలేవు ఇందులో కూర్చుంటే స్టాక్స్ అన్ని సైలెంట్గా ఉంటాయని. సో రిటర్న్స్ వైజ్ ఇస్తున్నాయి, జనరేట్ చేస్తున్నాయి. బట్ మార్కెట్ కేవలం డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం నీకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ ఇది ఆ ఏరియాలో. అండ్ ముఖ్యంగా నిఫ్టీ తో కంపేర్ చేసినప్పుడు బెటర్ అన్నప్పుడు చాలా మంది వెంటనే చూపు వెళ్తుంది దాని మీద, డెఫినెట్గా టు పిక్ ఇట్ అనమాట. బట్ ఎక్కువ మంది దీన్ని పిక్ చేసుకున్నప్పుడు దానికి అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుంది, డిసడ్వాంటేజ్ అసలు లేవంటారు దీనికి? డిసడ్వాంటేజ్ లేదు అనే బదులుసి ఇండియన్ స్టాక్ మార్కెట్లో మూమెంటం బాగా పనిచేస్తుంది. మూమెంటం అంటే లాస్ట్ 6 months లేదా 12 months వచ్చిన రిటర్న్స్ బేస్గా తీసుకుని ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంక్ బేస్గా తీసుకుని మూమెంటం క్రియేట్ అవుద్ది. మనకి ఇండివిజువల్గా స్టాక్స్ని పిక్ చేయాలంటే 1 year హై దగ్గర భయం వేస్తుంది కానీ, బట్ మూమెంటం స్కోర్ ఎక్కువ ఉన్న స్టాక్స్ని ఒక ప్యాక్ లాగా తీసుకుంటే వల్ల దాన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అందుకని ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే మూమెంటం ఉన్న లిస్ట్ బాగుంటుంది. లైక్ నిఫ్టీ 200 మూమెంటం 50, మిడ్ క్యాప్ 150 మూమెంటం 30 ఇలాంటివి బాగుంటాయి ఎక్కువ రిటర్న్స్ రావాలంటే. అందులో డ్రాబ్యాక్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకోండి, టూ మచ్కి డౌన్ అవుతాయి. అందుకని నెక్స్ట్ 6 months మార్కెట్ కనుక బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, నువ్వు మూమెంటం తీసుకుంటే ఎక్కువ లాస్ అవుతావు. బట్ అదే లో వాలటిలిటీ తీసుకున్నాను అనుకోండి, మార్కెట్ పడ్డా నాకు పెద్ద లాస్ అవ్వను, ఎంటర్ మార్కెట్తో పోల్చుకుని తక్కువ లాస్ అవుతాను. ఎక్కువ మంది భయపడేది డౌన్ సైడే కదా, అలాంటి వాళ్ళకి ప్రోడక్ట్ సూట్ అవుద్ది. అంటే డౌన్ సైడ్ రిస్క్ని ఇది మినిమైజ్ చేస్తుంది, అప్ సైడ్ అప్పుడు మామూలుగా రిటర్న్స్ ఇస్తుంది మిగతా వాటితో పాటు, పర్వాలేదు అట్లా అనమాట. అదే నువ్వు క్వాలిటీ అనుకోండి, ఈపీఎస్ రైజ్ అయ్యే లిస్ట్, అది ఈపీఎస్ రైజ్ అవుతున్న కంపెనీ లిస్ట్ అనమాట. క్వాలిటీ ఉంటే అది కూడా డౌన్ సైడ్ అప్పుడు మినిమం చేస్తాయి అంతకంత. కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీ ఏ ఫ్యాక్టర్ కావాలనే దాన్ని పెట్టేసి ఆ ఫండమెంటల్ ఫ్యాక్టర్ తీసుకొని మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే పర్టికులర్గా వాలటిలిటీని బేస్గా తీసుకొని లో వాలటిలిటీ ఉన్న స్టాక్ లిస్ట్ అంతే. ఇది నీకు ఈపీఎస్ రైజ్ అవడానికి గ్యారెంటీ ఇవ్వదు, వాల్యూ గ్యారెంటీ ఇవ్వదు, మూమెంటానికి గ్యారెంటీ ఇవ్వదు. కానీ డౌన్ సైడ్ అయితే కనుక మార్కెట్ ఖచ్చితంగా మీ ప్యాక్ తక్కువ పడుతుంది మీద ఓవరాల్ మార్కెట్తో పోల్చుకుంటే, వాటికి గ్యారెంటీ వస్తుంది. బట్ అదే టైంలో హిస్టారికల్గా ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నా, నిఫ్టీ 50తో పోల్చుకున్నా, యాక్టివ్గా మేనేజ్ చేసే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్తో పోల్చుకున్నా ఈ ప్యాసివ్ ఫండ్ అందరిని బీట్ చేస్తుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.